మన ఇంట్లో రాత్రి లైట్ ఆఫ్ చేస్తే ఒక్కసారిగా బయటకు వచ్చే చిన్న జీవి ఏదో తెలుసా? అదే బొద్దింక. దాన్ని చూసి చాలామంది భయపడతారు. కానీ అది మన ఇంట్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాము. బొద్దింక ఎక్కడి నుండి వస్తుంది? బొద్దింకలు బయట నుంచి మాత్రమే కాదు, ఇంట్లో కూడా మూలల్లో ఉంటాయన్నమాట. వంటగది ఎక్కువగా ఇది ఉండే ప్రదేశము వంటగది సింకు దగ్గర, ఇది అలాగే డ్రైనేజ్ పైపుల దగ్గర, పాత కార్బో ప్యాడ్స్ ఉంటాయి కదా అక్కడ, లేకపోతే చెత్తపుట్ల దగ్గర ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎక్కువగా అక్కడ ఎందుకు ఉంటాయంటే అక్కడ తేమ, మిగిలిపోయిన ఆహారము, ఇకపోతే చీకటిగా ఉంటుంది కాబట్టి అవి అక్కడే పెరుగుతాయి. రాత్రిపూట మాత్రమే ఎందుకు బొద్దింకలు వస్తాయి అంటే, రాత్రిపూట అవి చాలా యాక్టివ్గా ఉంటాయి. వాటికి వెలుతురు అంటే ఇష్టం ఉండదు. అందుకే చీకటి పడగానే ఎక్కువగా బొద్దింకలు మనకు కనిపిస్తాయి. ఇక మనుషులు తిరుగుతున్నా కూడా అవి ఎక్కువగా బయటకు రావన్నమాట. ఇక అవి ఆహారం కోసము నైట్ పూట తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం లైట్ ఆఫ్ చేస్తే ఒక్కసారిగా కనిపిస్తాయి, తెలుసు కదా మీకు. ఇక బొద్దింకలు ఎందుకు ప్రమాదకరం? బొద్దింకలు చిన్నగా కనిపిస్తున్న చాలా పెద్ద ప్రమాదకరం అనమాట. ఇవి ఆహారము మీద పారికాడినప్పుడు, అంటే ఆహారం మీద నడిచినప్పుడు ఇవి సూక్ష్మ క్రిములు వ్యాపింపజేస్తాయి. అలానే వాంతులు, విరేచనాలు రావచ్చు. వంటగదిని, శుభ్రంగా ఉన్న వంటగదిని నాశనం చేస్తాయి అన్నమాట. అందుకే వీటిని చిన్న సమస్యగా అసలు తీసుకోకూడదు. బొద్దింకలు ఎలా పెరుగుతాయి? ఒక ఆడబొద్దింక ఒకసారి గుడ్లు పెడితే 10 నుంచి 40 పిల్లల వరకు లేపుతుందన్నమాట. ఇవి చాలా త్వరగా పెరుగుతాయి. అందుకే చిన్నగా మొదలైన పెద్ద సమస్యగా ఇవి ప్రారంభమవుతాయి అన్నమాట. ఇంట్లో బొద్దింకలు తిరగకుండా కొన్ని చిట్కాలు ఇప్పుడు మనము ముఖ్యంగా చేయాల్సిన కొన్ని చిట్కాలు చెప్తానన్నమాట. వంటగదిని ఎప్పుడు పొడిగానే ఉంచుకోవాలి. రాత్రి ఆహారము మీద పేట్లు వేసుకోవాలి. అలానే డ్రైనేజ్ దగ్గర వేడి నీళ్ళు పోయాలి. ఇకపోతే మూలలు శుభ్రంగా ఉంచుకోవాలి. బోరిక్ పొడి లేదా మందు జెల్లు వాడాలి. ఇవి చేస్తే బొద్దింకలు చాలా వరకు తగ్గుతాయి. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక నిజం తెలుసు, బొద్దింక తల లేకుండా కొన్ని రోజుల వరకు బతకగలదు. కానీ ఆహారం లేకపోతే కొన్ని రోజులకి చివరికి చనిపోతుంది అన్నమాట. ఇప్పుడు ముగింపు, ఇలాంటి ఇంటి చిట్కాలు ఇంకా తెలుసుకోవాలంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కామెంట్లో తర్వాత ఏ వీడియో కావాలనో లేదా ఏ జీవి గురించి కావాలనో తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, బాయ్.